ఇరాన్పై దాడులతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలను అమెరికా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందనే చెప్పాలి. ఎవరికి అర్థం కాని పరిస్థితి. అమెరికా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇలాంటి ఒక పని చేస్తుందని కానీ, అంటే ఇజ్రాయెల్కి ఏదో సపోర్ట్ చేస్తుందిలే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అమెరికానే పూర్తిగా రంగంలోకి దిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న ఆర్టీవీ దీని గురించి డిస్కస్ చేసింది, మనం డిస్కస్ చేశాం. అమెరికా ఏం చేయబోతోంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి అమెరికా ఏమైనా ఫైనల్ టచ్ ఇవ్వబోతోందా, ఏం చేయబోతుంది, కామా పెట్టబోతోందా, ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అంటూ నిన్న మనం డిస్కస్ చేశాం. మొత్తం మీద అమెరికా తీసుకున్నటువంటి స్టెప్తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. మరోవైపు ఇరాన్ మీద అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ చాలా తీవ్రంగా ఖండించింది. దీనికి తగిన మూల్యం అమెరికా చెల్లించుకుంటుంది, నష్టం ఖచ్చితంగా అమెరికాకు ఉంటుంది అంటూ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఇరాన్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాతో ఫోన్లో మోదీ మాట్లాడి శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది, మాటలతోనే శాంతి నెలకొల్పుకోవాలి అంటూ సజెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ భారత వైఖరిని కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. సహజంగా ఇండియా అంత తొందరగా ఇతర దేశాలకి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి మనం ఎక్కడా చూడం. చివరి పరిస్థితుల్లో ఇక తీవ్రతరం దాల్చబోతున్నాయి, దాటిపోతుందేమో అన్న పరిస్థితుల్లో మాత్రమే ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినా సరే ఇండియా నుంచి సహజంగా మనం చూస్తూ ఉంటాం. గతంలో బంగ్లాదేశ్ విషయంలో అయినా సరే, శ్రీలంక విషయంలో అయినా సరే, అది యుద్ధం అయినా సరే, లేదంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలైనా కానీ, అంతర్గత యుద్ధాలైనా సరే, ఏదైనా సరే సమస్య ఏదైనా సరే ఇండియా ఎప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్ని రోజుల పాటు ఎప్పుడూ కూడా ఎవరితోనూ ప్రత్యేకంగా ఈ వార్ గురించి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిన సందర్భాలు లేదు. కానీ ఇప్పుడు పరిస్థితికి చేయి దాటిపోయే పరిస్థితి కనిపించిన నేపథ్యంలో, సూచనలు కనిపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాతో ఫోన్లో మాట్లాడి శాంతికి కొంత పురిగొల్పుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరి మరోవైపు ఇరాన్ రష్యాతో చర్చలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మాస్కో బయలుదేరుతున్నట్లుగా ఇరాన్ విదేశాంగ మంత్రి మాస్కో బయలుదేరుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో అసలు ఏం జరగబోతోంది, ఉత్కంఠ కొనసాగుతోంది. ఇరాన్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది, దెబ్బతిన్న పులిలా ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది, మాస్కో వెళుతున్న నేపథ్యంలో ఏం చర్చలు జరుపుతారు, అక్కడ ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొంత ఉత్కంఠను కలిగిస్తోంది. మరోవైపు ఇండియా చేస్తున్నటువంటి ఈ శాంతి ప్రయోగాలు మరి ఎంతవరకు ఫలించబోతున్నాయి, ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, వీటిని అసలు ఎంతవరకు ఇరాన్ సీరియస్గా తీసుకుంటుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగానే మారింది. ఈ అంశాలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మా కొలీగ్ సచిన్ మనతో లైవ్లో ఉన్నారు. సచిన్, మొదటి నుంచి కూడా యుద్ధానికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సచిన్, సిచ్యువేషన్ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. అమెరికా ఏదో చేయబోతోంది అనేది మాత్రం మనం నిన్న డిస్కస్ చేసాం. ఇంత భారీ ఎత్తున సైన్యాన్ని ఇజ్రాయెల్కు పంపిస్తోంది, వార్ హెడ్స్ను పంపిస్తోంది, అలాగే ఈ యుద్ధ విమానాలను పంపిస్తోంది, అంటే ఏదో జరగబోతుందేమో అని మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. మొత్తానికి అనుకున్నదే జరిగింది. సో ఇప్పుడు మరోవైపు ఇరాన్ ఏమో రష్యాతో డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, ఇండియానేమో శాంతి చర్చలకు పురుగొల్పుతున్నట్లుగా కనిపిస్తుంది ఇరాన్ను. సో ఏం జరగబోతుంది అంటారు, మన ప్రయత్నం ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అసలు? ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఎందుకంటే ఒక అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఘటన అంటే ఈ ఇష్యూకి సంబంధించి కీలక ఘట్టానికి చేరుకుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇరాన్ చేతుల్లో ఉంది అనే చర్చ మరి ముఖ్యంగా ట్రంప్ నుంచే. ట్రంప్ కూడా ఏమన్నాడు, ఇరాన్ ఇప్పటితో అయిపోయింది లేదు, ఇప్పటికైనా శాంతి చర్చలకు రా, అంటే డిస్కషన్స్కి రా, డిస్కషన్స్కి వచ్చిన తర్వాత మాత్రమే ముందడుగు పడుతుందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇంకో పక్క ఇరాన్ ఏమంటోంది, ఇరాన్ ఒకటే అంటోంది, అమెరికా నీ భవిష్యత్తులో అంటే ఇంకా ముందు నువ్వు ఇంకెప్పుడు అది సరిచేసుకోలేని తప్పు చేసేసావు, దానికి తగిన శాస్తి మేము చేస్తాం, దానికి పరిణామాలను అనుభవించాల్సిందంటూ కూడా ఇరాన్ చెబుతోంది. సో ఈ పరిణామక్రమం జరుగుతున్న నేపథ్యంలోని భారత్, మరి ముఖ్యంగా ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడిన సందర్భం అంటే అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. భారత్ ఏముంటోంది, ఆందోళన వెలబుచ్చింది, జరుగుతున్న పరిణామాల్లో ఆందోళన వెలబుచ్చిన పరిస్థితి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ నటాన్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు మాట్లాడిన ఫోర్దో కావచ్చు, ఈ రెండు కూడా కీలకమైనవి. ఇంకోటి కూడా నేస్వియానికి సంబంధించి, సబ్జెక్ట్ కరెక్షన్ స్పెల్లింగ్కి సంబంధించి, ఈ మూడు కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ సాధారణమైన ఏం కావు. అక్కడ ఏమైనా తేడా జరిగితే కనుక యావత్ ప్రపంచానికి ఇబ్బంది. సో ఇక్కడ ఫోర్తోని కొట్టిపడేసింది అమెరికా. ఇస్ఫహాన్. ఇస్ఫహాన్.
సో ఈ ఇస్ఫహాన్ కావచ్చు, నటాంజ్ కావచ్చు, ఫోర్దో కావచ్చు, మరి ముఖ్యంగా ఫోర్దో అట్ ద సేమ్ టైం నటాంజ్ రెండింటి గురించి మాట్లాడుకునే క్రమంలో ఎక్కడ అఫీషియల్ డేటా అనేది అంతగా కనిపించదు. అక్కడక్కడ మనకి వెబ్సైట్స్లో కావచ్చు, అక్కడక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ తప్ప న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన యురేనియం ఒక 90% కంటే సంబంధించి 60% రెడీ అయిపోయింది, ఇంకొక 3-4 నెలల్లోనే సిద్ధం కాబోతుంది అనుకుంటున్న తరుణంలో అంటే అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయనేది క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి. ఒకవేళ ఆ మాటలు కనుక వాస్తవం అయితే ఈ క్రమంలో ఒకవేళ ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఇప్పటికే ఏం చెప్తోంది, అక్కడ ఎటువంటి రేడియేషన్ వెలువట్లేదని చెప్తోంది. కానీ ఆ దాడి క్రమాన్ని చూస్తే ఈరోజు అమెరికా ఉపయోగించిన దాడి క్రమాన్ని కనుక చూస్తే చాలా గట్టిగా కొట్టింది. 300 అడుగులు 200 నుంచి 300 అడుగుల లోతులో ఉన్న ప్రదేశానికి సంబంధించి వెళ్ళి ఈ ప్రయోగం అంటే ఈ బొంబార్డ్మెంట్ జరిగిందంటే ఎక్కడో దెబ్బ తగిలే ఉంటుందేమో అనే ఒక అనుమానం రేకెత్తుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా శృతిమించుతాయి. ఎందుకు ఈ అనుమానం బలపడుతోంది? అమెరికా చెప్పింది ఏమని, ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా దాడులు చేస్తూ ఉంటూ అమెరికా చెబుతోంది. అంటే ఈ దాడులు ఇక్కడితో ఆగేవి కాదు, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఎప్పుడు ఇరాన్ కనుక ప్రతి దాడులను చేస్తాయి, ఇంకా ఇరాన్ సరిదిద్దుకోలేని దాడులని అంటే ఇరాన్ ఇంకా జీవితంలో ఎప్పుడూ బాగుపడలేనంతగా ఆ తీవ్రమైన దాడులని చేస్తా ఉంటూ అమెరికా హెచ్చరిస్తోంది. హౌ కెన్ వి అండర్స్టాండ్ అమెరికన్ మూవ్? ఎందుకంటే దెబ్బ కొట్టి, ఒక బలమైన దెబ్బ కొట్టి ఇప్పుడు శాంతి చర్చలకు సమయం ఆసన్నమైంది అంటూ అమెరికా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఏమో దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది కాబట్టి ఏదో ఒకటి చేద్దామన్న తపనతో ఇరాన్ కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇప్పటికే రష్యాతో కాంటాక్ట్లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో అమెరికా మూవ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక బలమైన దెబ్బ కొట్టి ఇప్పుడు రండి శాంతి చర్చలకు అని పిలవడాన్ని ఎలా చూడాలి? అంటే అమెరికా స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు? ఇదే ఆందోళనకర పరిస్థితి. అందుకే ఇరాన్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆందోళన వెలుబుచ్చారు. ఇక్కడ మీరు అంటే ఇజ్రాయెల్ మీరు కూడా కూర్చొని శాంతి చర్చలకు దిగండి, శాంతి చర్చలకు దిగే పక్షంలోనే ఇష్యూ సాల్వ్ అవుతుంది తప్ప మీ ఇద్దరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ పోతే కనుక ఇది ప్రపంచానికి ఆందోళనకర పరిస్థితిగా మారే అవకాశం ఉంటుందని చెప్పి భారత్ తన వారిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, కమ్యూనికేట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇరాన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఎందుకంటే ఆయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్కి సంబంధించి బంకర్లో ఉన్నాడు, ఆయనకి అన్ని కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ అయిపోయాయి అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలోని బహుశా ఆయనకి అపాయం ఎదురవుతుందో అనుకున్నాడో ఏమో, ఇప్పటికే ముగ్గురిని తన నెక్స్ట్ అంటే తదుపరి అధ్యక్షుడిని ఒక 3 పేర్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ కూడా ఎక్కడో భయపడుతోంది, ఆందోళన అయితే ఉంది ఇరాన్లో. బట్ వేరాజ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రష్యా అడుగుపెట్టడం రష్యా ఇరాన్కి మద్దతుగా బహిరంగంగానే దాదాపుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్కి సంబంధించి అంటే ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుందో, ఇరాన్ విషయంలో రష్యా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశం. లేదు రష్యాకి సంబంధించి ఆలోచించి అడుగు వేయాలి, రష్యాకి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది అనేది ఇంట్రెస్టింగ్. ఒకవేళ రష్యా కనుక పూర్తి స్థాయిలో లేదు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేనున్నాను అని చెప్పి అడుగు వేస్తే ఎస్ ఇది అన్డౌటెడ్లీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, గంటల వ్యవధిలోనే కాదు నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే రష్యాకి సంబంధించి ప్రస్తుతం ఇరాన్ ఆ చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇరాన్కి రష్యా కనుక యూ కెన్ గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకుందాం, అటువంటి పక్షంలో ఇరాన్ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్న మధ్యప్రాచ్యంలో ఉన్న మిలిటరీ బేసెస్, అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద దాడికి దిగే అవకాశం ఉంటుంది. ఆ దాడికి దిగిన తర్వాత అప్పుడు అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇక్కడ నేరుగా ఇరాన్కి సంబంధించి మద్దతు ఇచ్చిన పక్షంలో వెంటనే రష్యా దిగకపోవచ్చు. బట్ గో అహెడ్ అన్నప్పుడు ఇరాన్ కనుక దాడులు చేసిన తర్వాత అప్పుడు అమెరికా ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, అమెరికా దాడిని రష్యా ఎలా ఎదుర్కొంటుంది? ఇండియా కూడా ఈ టైంలో సచిన్ మేబీ ఇండియా కూడా ఇదే గమనించి ఉండొచ్చేమో, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అని. అంటే అమెరికా డైరెక్ట్గా దాడులకు దిగిన తరుణంలో ఇరాన్కి ఇక తప్పని పరిస్థితి, డైరెక్ట్గా అమెరికాతో యుద్ధం చేయగలిగే శక్తి ఇరాన్కి లేదు కాబట్టి రష్యా దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ కనుక రష్యా సపోర్ట్ కనుక ఇరాన్కి దొరికితే అంటే రష్యా ఇప్పటి వరకు పెద్దగా ఈ విషయంలో ఘాటుగా స్పందించింది ఏం లేదు. ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోండి, శాంతి ముఖ్యమని చెప్పి రష్యా కూడా మాట్లాడుతూనే ఉంది, శాంతి చర్చలకు మేము కూడా సహకరిస్తామని మాట్లాడుతూ ఉంది. కానీ ఎప్పుడు కూడా మేము ఆయుధాలు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ సపోర్ట్ ఇస్తామని కానీ డైరెక్ట్గా చెప్పలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ కేస్ ఇరాన్ కనుక రష్యా సపోర్ట్ని పొందగలిగే పరిస్థితి ఉందంటే ఇక వార్ చాలా తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క అమెరికా డైరెక్ట్గా దిగింది, మరోవైపు రష్యా ఇన్వాల్వ్ అయిందంటే ఇక కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది అన్నటువంటి భయం ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇండియా ఈ విషయంలో ఇక శాంతి చర్చలకు పురుగొల్పుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ
అమెరికాతో మాట్లాడకుండా సహజంగా అవునన్నా కాదన్నా ప్రపంచ దేశాలన్నిటి ముందు అమెరికా బిల్డప్ ఎప్పుడు ఇండియా మాకు చాలా మంచి ఫ్రెండ్, మోదీ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతూ ఉంటారు. చాలా విషయాల్లో మనం కూడా అలాగే వ్యవహరిస్తున్నాం. కానీ అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడకుండా ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా అమెరికా తెలుసుకుంటే ఆగిపోతుంది యుద్ధం, ఏదైనా చేయగలుగుతుంది అమెరికా ఇప్పుడు. కానీ అమెరికాతో మాట్లాడకుండా ఇండియా ఇరాన్కి కాల్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే లైక్ హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇండియాస్ ప్లాన్ ఈ విషయంలో? రైట్, అదే అంటే ఏ కమ్యూనికేషన్ జరిగింది? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మరి ముఖ్యంగా జియో పాలిటిక్స్లో ఒక దేశ అధ్యక్షుడితో మరొక దేశానికి సంబంధించిన ప్రధాని మాట్లాడినా లేకపోతే ఆ దేశాధినేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రమే బయటకు వస్తుంది. ఇన్ డీటెయిల్గా మనకు తెలియకపోవచ్చు. ఇక్కడే అమెరికాకు సంబంధించి బహుశా చర్చలు జరిగి అఫ్కోర్స్ ఇప్పటికే అమెరికాతో చర్చలు జరుగుంటాయి. ఎందుకంటే అమెరికా ఆలోచించే వ్యూహంతోనే వెళ్ళుంటుందని ఒక చర్చ అయితే మాత్రం ఉంది. బట్ ఈ క్షణం అమెరికాతో ఎటువంటి చర్చలు జరిపినా, ఎందుకంటే ఆల్రెడీ ఇది సిగ్నల్స్ ఇచ్చేసిన సందర్భం. గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ కాస్త ఇప్పుడు వార్గా మారింది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ కాస్త వార్గా మారినప్పుడు అర్థం చేసుకోవచ్చు పరిణామక్రమం. ఇక్కడ ఈ ఈ ట్రయాంగిల్ దాడిలో కీలకమైన మాట వినిపిస్తుంది ఏంటి? డీల్. దేనికి సంబంధించి న్యూక్లియర్ డీల్. ఆ న్యూక్లియర్ డీల్ అనేది మాత్రమే కీలకంగా మారింది. ఈ న్యూక్లియర్ డీల్ చుట్టూతానే చర్చలు జరుగుతున్నాయి. సో ఈ న్యూక్లియర్ డీల్ అంశాన్ని మాట్లాడుకోండి, ఈ న్యూక్లియర్ డీల్ అంశాన్ని చర్చకు పెట్టుకోండి. దాన్ని మీరు ఎందుకు తయారు చేసుకోవాలనుకుంటున్నారు? దానికి సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా చర్చలు ఉన్నాయి. అమెరికాకు ఇరాన్కి మధ్య డీల్స్ కూడా ఉన్నాయి. ఆ డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఒకసారి మళ్ళీ మాట్లాడుకోండి. ఒకవేళ తయారు చేసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఎందుకు తయారు చేసుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు సాధారణంగా ఉంటారు విద్యుత్ ఉత్పత్తికో లేకపోతే వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అయితే కనుక లెట్ దమ్ కమ్, వాళ్ళు ఒకసారి చూసుకోమనండి వచ్చి, అండ్ లెట్ దమ్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ జరిగిందా? ఎందుకంటే ఆ డీల్ చుట్టూతోనే ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ డీల్కి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటే ఓకే. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు అంటున్న మాట ఏంటి? వాళ్ళు సాధారణంగా ఈ విద్యుత్ ఈ క్రమానికి సంబంధించి కాకుండా వెపన్స్ని తయారు చేసుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది అనేది ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన మాట. ఇదే విషయాన్ని పుతిన్ కూడా చెప్పాడు. ఏమని? ఎస్, వాళ్ళ దేశ ఔన్నత్యం కోసం, వాళ్ళ దేశ భద్రత కోసం వాళ్ళు తయారు చేసుకుంటే తప్పే ఉంది, వాళ్ళ భద్రత కోసం చేసుకోవడం తప్పలేదు కదా, అర్థం వచ్చేలా మాట్లాడిన నేపథ్యంలోని విత్ ఇన్ అవర్స్లో అటాక్ జరిగింది. ఇది కొట్టి పారేయలేం. విత్ ఇన్ అవర్స్లో ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నందు. ఒకటి, ఎప్పుడైతే ట్రంప్ వన్ సైడెడ్గా తను ట్వీట్ చేశాడు, వన్ సైడెడ్గా మాట్లాడారు, అప్పుడు ఎటువంటివి ఏం లేవు. బట్ వన్స్ రష్యా ఎంటర్ అయిన తర్వాత ఆ పీక్స్కి చేరుకుంటోంది. ఇక్కడ 2 ఈక్వేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ట్రంప్ ట్వీట్ చేశాడు, ఆ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత రష్యా ఎంటర్ అయింది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత 2 వారాల టైం అడిగాడు. ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ట్రంప్ మళ్ళీ డీల్ అన్నాడు. డీల్ అన్న తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి హక్కుల గురించి అంటే ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే తప్పే ఉందని అర్థం వచ్చేలా మాట్లాడిన తర్వాత గంటల వ్యవధిలోనే ఈక్వేషన్ మారిపోయింది, దాడి జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రోజు ఇరాన్కి రష్యాకి మధ్య జరిగే డిస్కషన్స్ తర్వాత రష్యా ఒకవేళ ఏమైనా రియాక్షన్ ఇస్తే కనుక ఆ రియాక్షన్ దాడిలోకి వెళ్తే కనుక ఆ దాడులకు సంబంధించి అమెరికా ఎలా ఎటువంటి యాక్ట్లోకి దిగబోతోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది, అప్పుడు మళ్ళీ కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ జరగకుండా అంటే మరి ఇంకా అఫ్కోర్స్ ఇప్పటికే పీక్స్కి వెళ్ళిపోయింది, మరి పతాక స్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి ప్రస్తుత పరిస్థితి. ఇంకా దారుణాతి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే కనుక చర్చలు మాత్రమే మార్గం అనే అంశాన్ని భారత్ బహుశా ఇరాన్కి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడిన సందర్భం అనుకోవచ్చు ఇక్కడ. సో చూడాలి ఇక్కడ ఇరాన్ ఎలా దీన్ని చూస్తుంది, అట్ ద సేమ్ టైం అమెరికా ఎలా, అఫ్కోర్స్ అమెరికాతో కూడా మాట్లాడచ్చేమో, బికాస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్, మాట్లాడచ్చేమో, చర్చ జరపచ్చేమో. సో ఇటువంటి సినారియోలో అమెరికా ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పెద్దనగా చెప్పుకున్న నేపథ్యంలో అమెరికా ఎవరి మాట వినదు, చెప్పిన వేస్ట్ చెప్పకపోయినా వేస్ట్, ఏదో కాన్వర్సేషన్ అంతే. సో ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి ఎవరు నా మాత్రం కూడా అక్కడ ఫోన్ చేసే ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో జరగవు. బట్ ఇప్పుడు ఏం చేయబోతుంది భారత్ అనేది ఆసక్తికరంగా మారింది. అఫ్కోర్స్ మన స్టాండ్ అయితే వెరీ క్లియర్. సో ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ ఈ విషయం ఏం చేయబోతోంది, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ బాల్ రష్యా కోర్టులో ఉందని అనుకోలేదు. రష్యా తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించబోతుంది అండల్లో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు నందు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా నిజంగా ఇన్వాల్వ్ అవుతుందా అనే ప్రశ్న వస్తే అంటే రష్యా సైడ్ నుంచి అలాంటి
సంకేతాలు ఏమైనా ఉన్నాయా అసలు? అంటే మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని కొంచెం దూరంగా నిలబడే రష్యా చూస్తుంది. ఏదైనా ఉంటే మాట్లాడుకొని తేల్చుకోండి, శాంతి ముఖ్యం అని చెప్పి మాట్లాడుతుంది రష్యా. కానీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ తర్వాత కొంతమందికి కొంత సహజంగా డౌట్ రావడం సహజం. ఇటు అమెరికా దిగింది కాబట్టి అటు రష్యా కూడా దిగుతుందేమో అనేటువంటి ఒక అనుమానం సహజంగా కొంతమందికి రావచ్చేమో. అందులోని ఇప్పుడు ఇరాన్ వెళ్ళి రష్యా దగ్గర మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, మాట్లాడుతున్నామని చెప్తుంది కాబట్టి, సో ఎంతవరకు స్కోప్ ఉంది అసలు రష్యా ఇన్వాల్వ్ అవ్వడానికి అనుకోవచ్చు అంటారు? ఇస్ దేర్ ఎనీ స్కోప్? ఎందుకంటే 2022 నుంచి యుక్రెయిన్తో రష్యాకి జరుగుతున్న దాడుల క్రమాన్ని గమనిస్తే కనుక రష్యా ఇప్పటికిప్పుడు యుద్ధానికి ఊకొట్టకపోవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఊకొడితే కనుక అది బహుశా కొంచెం ఇబ్బందికర వాతావరణం అనుకోవాలి. ఎందుకు నేను ఇంత మాట అంటున్నానంటే కనుక యుక్రెయిన్కి రష్యాకి జరిగిన దాడి క్రమంలో డ్రోన్స్ని ఉపయోగించింది యుక్రెయిన్. ఎంత ఉంటుందో యుక్రెయిన్ అంత ఉంటుంది రష్యా. బట్ ఎలా దాడి చేయగలిగింది, ఎలా అంతటి రష్యాను ఎదుర్కోగలిగింది? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాకు సంబంధించిన కీలకమైన స్థావరాలను ఎలా కొట్టగలిగింది? అంటే ఇక్కడ అమెరికా బలం ఉంది, అమెరికా ఇచ్చిన ఆయుధ సంపత్తి ఉంది, దాంతోపాటు పశ్చిమ దేశాల మద్దతు ఉంది. సో ఇక్కడక్కడికి రష్యా ఎంటర్ అయితే రష్యా యుక్రెయిన్కి సంబంధించి అప్పుడు యుక్రెయిన్ మీద బలం పెరిగే అవకాశం ఉంటుంది, రష్యా మీద అటాక్ పెరిగే అవకాశం ఉంటుంది నిర్మోహమాటంగా. ట్రంప్ ఇంకా ఎటు ఆలోచించకుండా యుక్రెయిన్ నుంచి రష్యా మీద దాడులను పెంచే ప్రయత్నం చేస్తాడు. దానికి సంబంధించి రిమెంబర్ ఇక్కడ ఆల్రెడీ మనం నేను మాట్లాడుకున్నాం, బ్రిటన్కి సంబంధించి లేక పశ్చిమ దేశాలకు ఇప్పటికీ కొన్ని ఫైటర్ జెట్స్ని పంపించాడు. ఇదేదో వాళ్ళకి మీదకో లేకపోతే వేరే కారణం కాకపోవచ్చు. అంటే ఒకవేళ రష్యా నుంచి కనుక ఇటువైపు దాడులు వేగవంతం అయితే అక్కడ పశ్చిమ దేశాల నుంచే రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాడా అంటే కనుక బహుశా అటువంటి చర్చ కూడా దారి తీయచ్చు. సో కాబట్టి రష్యాను ముందుగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. రష్యాకి సంబంధించి దాడులు చేయొచ్చు, బట్ ఆ దాడుల్ని రష్యా తనకి తాను కాపాడుకోవడానికే ప్రస్తుతం ఆ సమయం సరిపోతుంది. అప్పుడు ఇరాన్ ఏం కాపాడుతుంది? ఇరాన్ని కాపాడగలగాలంటే తనను తాను కాపాడుకోవాలి ఫస్ట్. సో అటువంటి సినారియో. బట్ ఈ క్రమంలోని రిమెంబర్ రష్యా ఒంటరి కాదు, రష్యాకు సంబంధించి వెనకాల చైనా కూడా మద్దతుగా నిలుస్తుంది ఆ టైంలో ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే. దాంతోపాటు ఒకవేళ ఉత్తర కొరియా రంగంలోకి దిగిందంటే పూర్తిగా దాని సాధారణంగా అంటే కిలికేసినట్టు అయిపోతుంది వాతావరణం అంతా. కాబట్టి రష్యా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఈ రోజుకి తీసుకోకపోవచ్చు. ఇరాన్తో ఈరోజు రష్యా చర్చలు జరిపిన తర్వాత రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ మూడు డిస్కషన్ చేసుకున్న పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ బహుశా ఒక 2-3 రోజుల తర్వాత, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత, లేకపోతే ఒక నెల రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ అమెరికా మీద లేకపోతే ఇజ్రాయెల్ మీద దాడులు చేసే క్రమాన్ని మనం చూడొచ్చేమో తప్ప ఇప్పటికిప్పుడు రష్యా ఒంటరిగా మాత్రం దాడులు యుద్ధానికి దిగే అవకాశం ఉండదు. అటువంటి పరిణామాలు కనుక ఎదురైతే అప్పుడు బహుశా చాలా వేగవంతమైన డిస్కషన్ జరిగాను అనుకోవాలి. అటువంటి పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం అంత సిచ్యువేషన్ అయితే మాత్రం అంత కోర్ సిచ్యువేషన్ ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యుక్రెయిన్ మీద మొన్నే దెబ్బతింది, తన ఫైటర్ జెట్స్ని కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. దాంతోపాటు తన ఆయుధ సంపత్తిని కోల్పోయిన సందర్భాన్ని చూసాం మనం ఇక్కడ రష్యాకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఒకవేళ అక్కడ చైనా రంగంలోకి దిగాలంటే తైవాన్తో ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు నార్త్ కొరియాకి సంబంధించి మాట్లాడుకుంటే సౌత్ కొరియాతో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ అమెరికా ముందు నుంచే ప్లాన్ చేసి ఉంచింది అందరినీ కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఏది ఈజీ కాకపోవచ్చు, బట్ కొట్టిపాడేయలేం. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మాత్రం అలా ఉందనుకోవాలి. అందరికందరూ బలంగానే ఉన్నారు, అందరికందరూ బలహీనంగానే ఉన్నారు. ఎవరి బలాల గురించి చూసుకున్నా సైనిక సంపత్తో లేకపోతే ఆయుధాల సంపత్తో లేకపోతే దేశ విస్తీర్ణ పరంగాను ఎవరి బలాలు ఎవరికి ఉన్నాయో అదే సమయంలో బలహీనలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇరాన్ రష్యా అనేది యావత్ ప్రపంచం మీదే ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి అనడంలో దీన్ని కొట్టిపారేయడం అతిశయోక్తి కూడా కాదు ఇక్కడ నందు. ఖచ్చితంగా సచిన్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు పరిస్థితులు ఎటు నుంచి ఎటు మారబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. వి కాంట్ ఎక్స్పెక్ట్ ఏం జరగబోతుంది అనేది అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సచిన్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతోంది, ఇరాన్ ఏం చేయబోతుంది, దెబ్బతిన్న పులిలా ఏదో ఒకటి తిరిగి దెబ్బ కొట్టాలంటూ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. రష్యాను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రష్యా నిజంగా సపోర్ట్ చేస్తుందా ఈ టైంలో అంటే అంత అగ్రెషన్ ఇప్పటి వరకు మనకు రష్యా విషయంలో కనిపించలేదు. మొదటి నుంచి ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు మాట్లాడుకోండి, శాంతి చర్చలు ఇంపార్టెంట్ అంటూ రష్యా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. కానీ ఇండైరెక్ట్గా ఇరాన్కి కొంత సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే ఆయుధపరంగా ఇవ్వకపోయినా కానీ ఒక రకంగా ఒక మాట సాయం చేసిందనే చెప్పాలి. మరోవైపు ఇజ్రాయెల్ని నెట్టుకొస్తున్నటువంటి అమెరికా మాత్రం ఇజ్రాయెల్ కోసం డైరెక్ట్గా దాడులకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో
నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఎవరు ఊహించలేనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి చూద్దాం. ఇరాన్లో ఇప్పటికే ఖమేనీ ఎక్కడున్నారో ఏంటి అనేది అమెరికా మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉందా అంటే చెప్పలేం. మరోవైపు ఖమేనీ ఎక్కడ ఎలాంటి నెట్వర్క్, ఎలాంటి సిగ్నల్స్ లేకుండా, ఎలాంటి డివైజ్లు యూజ్ చేయకుండా పూర్తిగా ఐసోలేట్ అయిపోయారు అంటూ కేవలం అతి కొద్ది మంది నమ్మకస్తుల మధ్యలో ఆయన సేఫ్గా ఉన్నారు ఎక్కడో అండర్గ్రౌండ్లో అంటూ తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా రష్యాను అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం డిస్కషన్స్ అవబోతున్నాయి అనేది ఓ పక్క చర్చ నడుస్తుంది. ఇంకోవైపు నుంచి ఇండియా శాంతి చర్చలకు పురిగొల్పుతోంది. ఇరాన్తో ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇరాన్ ప్రెసిడెంట్తో పెజెస్కియాతో ప్రధాని మోదీ మాట్లాడారు, శాంతికి ఉపక్రమించాలి అంటూ కోరినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఎందుకని అమెరికాతో మాట్లాడలేదు మరి ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అనేది మరొక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మోర్ ఆఫ్ అమెరికా స్ట్రాటజీ ఏంటి ఈ దాడులు చేయడం వల్ల అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. డైరెక్ట్గా నిన్న మనం కూడా మాట్లాడాం, కొంత వీక్ అయి ఉన్నటువంటి ఇరాన్ మీద ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ కూడా పోటాపోటీగా దాడులు చేసుకుంటున్న తరంలో ఎటూ తేలట్లేదు, ఇక లాభం లేదు అంటూ డైరెక్ట్గా అమెరికా బరిలోకి దిగి కొంత ఏదో ఒక స్టేజ్కి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం, అంటే ఒక బలమైన దెబ్బ ఇరాన్ని కొట్టడం ద్వారా వాళ్ళని ఇక వీక్ చేసేసి ఇంకా మా వల్ల కాదని చెప్పించడానిక, లేకపోతే ఏం చేయాలి అనేది అమెరికా ప్లాన్ అనేదే ఇక్కడ ఎవరికి అర్థం కావడం లేదు. అసలు అమెరికా డైరెక్ట్గా దాడి చేస్తుందా అన్నప్పుడు ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ అమెరికా అందరినీ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ స్టోర్స్ మీద దాడులు చేయడం ద్వారా ఇక మేము నేలమట్టం చేసేసామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇరాన్ మాత్రం ఇక అమెరికా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. ఈ తరుణంలో పరిస్థితులు ఎటువైపు మళ్ళుతున్నాయి, ఎటు దారి తీస్తున్నాయి అనేది మాత్రం తెలియకపోయినప్పటికీ కూడా శాంతి ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితి. ఇంతకు మించి ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్ అంటే చేయి దాటిపోయే పరిస్థితులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ఏం చెప్పబోతోంది ఇరాన్కి అనేది ఒక ప్రశ్న అయితే, భారత్ చేస్తున్నటువంటి ఈ శాంతి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది మరొక ప్రశ్న. మోరోఫ్ ఇప్పుడు ఈ దాడి తర్వాత మరి నెక్స్ట్ అమెరికా స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోంది? ఓవైపు అమెరికా మేము బలమైన దెబ్బ తీసామని చెప్తుంటే ఇరాన్ మాత్రం మాకు పెద్దగా నష్టం జరగలేదు అన్నట్లుగానే మాట్లాడుతోంది. అంటే వారికి ఉన్నటువంటి ఈ స్థావరాల మీద, అణు స్థావరాల మీద మేము దాడులు చేసాం, మొత్తం నాశనం చేసామని అమెరికా చెప్తుంటే ఇరాన్కి మాత్రం అంత పెద్ద స్థాయిలో ఎక్కడా కూడా రేడియేషన్ లీక్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇరాన్ ముందే జాగ్రత్త పడిందా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సో ఇక్కడ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఎప్పటికప్పుడు ఈ వార్కి సంబంధించి RTV మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్. همینطوری دارن میزنن. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.